ఇక్కడ ఏమంటున్నా, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవాలి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను దేవుడను, సర్వశక్తి కలిగిన దేవుడను, అన్నిటి నుండి నిన్ను విడిపించటానికి నేను శక్తిమంతుడిని అంటూ ఉంటే, కుదరదులే ప్రభువా, జరగదులే ప్రభువా, అది ఎక్కడ కుదిరిదంటే నీకు ఆ చెడుగును వదిలిపెట్టడం నీకు ఇష్టం లేదు. అదే నీకు ఇంపుగా ఉన్నది, ఆ చెడుగే నీకు ఇంపుగా ఉన్నది. అది కంపు అనిపించట్లా నీకు. ఆ దుర్గుణాన్ని, ఆ దుష్టత్వాన్ని వదిలించుకోవటానికి ఇష్టం లేక సాకులు చెబుతున్నావు. ఇర్మియా సాకులు చెబుతూ ఉంటే ఇర్మియాను దేవుడు బలపరిచాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను. అర్థమైందా? ఇక్కడ నేను బాలుడను, నేను మాట్లాడలేను అంటుంటే దేవుడు ఏం చేశాడు? ఇర్మియా నోరును ముట్టాడు. అవును, ఆయనకు అసాధ్యం ఏంటి? ఈరోజు నీవు ఏది వదిలిపెట్టలేనో, ఇది నా చేత కాదు అనుకుంటున్నావో, దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. నమ్ముతావా అనేది ఈరోజు నీవు చెప్పాలి. దేవుడు, నమ్ముతాను ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, నమ్ముతాను అని చెప్పగలవా? మొగదయ్యం బట్టిన కుమారుణ్ణి శిష్యులు ఎదుగు తీసుకొని వచ్చారు. శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దయ్యం పట్టిన కుమారుని తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్లనైతే నా కుమారులోని దయ్యాన్ని వెళ్ళగొట్టు అంటే ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వల్లనైతే. నమ్మువానికి నీవు నమ్ము, ముందు నీకు నమ్మిక లేదు, అవిశ్వాసం పెట్టుకొని వచ్చావు. నీవు నమ్ము, నమ్మితే నీ కుమారులో ఉన్న దయ్యం వద్దన్నాడు. వాడు తప్పిదం ఒప్పుకున్నాడు. అపనమ్మిక నాకు రాకుండా సహాయం చేయమన్నాడు. మనం అలా ఒప్పుకోమే. నేను విడిచిపెట్టలేను ప్రభువా, నువ్వు చెయ్యాలి అనంగా నేను విడిచిపెట్టలేనులయ్యా. ఎందుకంటే దాన్ని ప్రేమిస్తూ కూర్చుంటాం. అది కావాలని లోపల ఆశ ఉంది. అందుకే నా వల్ల కాదులే, ఇది మానుకోలేనులే, నేను గుడికి రాలేనులే అమ్మ, నా వల్ల కాదులే. ఎందుకైనా అది మానుకోలేక ఏడుపు. నేను రాలేనులే అయ్యా, సినిమాకైతే నీతో వస్తాను కానీ గుడికి రాలేనులే అంటే వచ్చే మనసు లేక, సినిమాకు పోయే మనసు ఉంది కానీ దేవుని మందిరానికి వచ్చే మనసు లేక నేను రాలేనులే. సినిమా కంటే ఆగమేఘాల మీద రెడీ, మందిరానికంటే నేను రాలేనులే, నువ్వు పోలే, నా వల్ల కాదు. ఇదంతా సాకులు. మనుషులు సాకులు చెప్పుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సాకులు చెప్పి ఇర్మియాను దేవుడు ముట్టాడు. ఈరోజు నిన్ను ముడతాడు. నీ అజ్ఞానాన్ని తొలగిపోవటానికి దేవుడు నిన్ను ముడతాడు. నీలో ఉన్న అవివేకం తొలగిపోవటానికి దేవుడు నిన్ను ముడతాడు. నా వల్ల కాదు లేని సాకులు చెప్పే నీ మనస్తత్వాన్ని దేవుడు ముడతానంటూ ఉన్నాడు. ముట్టమంటావా? వద్దులే ప్రభు అంటావా? చెప్పు. 10 మంది కుష్ఠ రోగులు వచ్చి ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయి, మమ్మల్ని ముట్టమంటే 10 మంది బాగుపడిపోయారు. నీవు అలా అంటలేదే, అలా దేవుని అడగట్లేదే. ఇది కుదరదులే ప్రభువా, ఇది కాదులే ప్రభువా. ఇలాంటి అవిశ్వాసపు తలంపులు నీవు సాకులు చెప్పి తప్పుకోవటానికి ప్రయత్నం చేస్తావు. వద్దు, సాకులు తప్పకో, ఇప్పుడు ఒప్పుకో, ప్రభువుకు నీవు అప్పగించుకో. జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అనేది దేవుడు నేర్పుతున్న విషయం. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన ముట్టాడు, అతని జీవితాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నచింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. దేవుడు ముట్టటానికి ఇష్టపడ్డాడు ఇర్మియా. ఈరోజు నీవు సాకులు చెప్పకు,
ఆయన నీ హృదయంలో రావటానికి ఇష్టపడుతున్నాడు. రమ్మంటావా? రమ్మంటావా? సాకులు చెబుతావా? ఇప్పుడే వదిలే ప్రభువా, ఉద్యోగం రాని, పెళ్ళి కానీ, బిడ్డలను పుట్టని అని ఈ బాధ్యతలన్నీ అయిపోని అంటూ ఉన్నావు కదూ. యేసయ్య నీ హృదయం దగ్గరే ఉన్నాడు, హృదయం బయటే ఉన్నాడు. నువ్వు రానివ్వటం లేదో, సాకులు చెబుతున్నావు. ఎంతకాలం సాకులు చెబుతావు? ఎంతకాలం తప్పుకుంటావు? అకస్మాత్తుగా మరణం వస్తే ఏమైపోతావు? నరకంలో పడిపోతావు. దేవుడు ముట్టాడు, ఇర్మియా జీవితం బాగుపడింది. యెషయాను దేవుడు ముట్టాడు, ఇప్పుడు నేను వెళ్తాను ఎక్కడికి వెళ్ళమంటే అన్నాడు. ఇర్మియాను ముట్టగానే నేను వెళ్తాను అంటూ ఉన్నాడు.